శ్రీలంక పర్యటనలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్ తో మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టాడు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రికార్డ్ ను బద్దలు కొట్టేశాడు. డబ్ల్యూటీసీ రికార్డ్ ను శుభ్మన్ గిల్ ఒక కెప్టెన్ గా మాజీ కెప్టెన్ రికార్డ్ ను బద్దలు కొట్టడం చాలా అరుదైన విషయం. శ్రీలంకతో కొలంబోలోని సింహళిస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోర్ కే వెనుతిరగడంతో కెప్టెన్ శుభ్మన్ గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో 2 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 24 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన గిల్ ఈసారి మాత్రం ఎంతో నిలకడగా ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటూ 50 పరుగులు చేసి రాణించాడు. ఈ అర్ధ శతకంతో శుభ్మన్ గిల్ ఒకే డబ్ల్యూటీసీ సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో గిల్ ఇప్పటి వరకు 10 టెస్ట్ మ్యాచ్ల్లో 17 ఇన్నింగ్స్ లో 68 సగటుతో 1024 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతంలో విరాట్ కోహ్లీ తొలి డబ్ల్యూటీసీ సైకిల్లో 15 మ్యాచ్ల్లో 24 ఇన్నింగ్స్ ఆడి 934 పరుగులు చేస్తే ఇప్పుడు కోహ్లీని దాటేసిన గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక 2025 ఇంగ్లాండ్ పర్యటన నుంచి టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ వరుసగా పరుగులు సాధిస్తూనే వచ్చాడు. అయితే ఇక ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం భారత జట్టుకి అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఫైనల్ రేస్ లో నిలవాలి అంటే భారత జట్టు గెలవాల్సిందే.